ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారండి. అందరికీ అవకాశం కల్పిస్తూ స్వామివారు చేసుకునే భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. వారం రోజుల పాటు మనం శ్రీవారి సేవ చేసుకునే వాళ్ళము. ఇది 18-60 సంవత్సరాల లోపు వరకు మాత్రమే అవకాశం ఉండేదండి. ఇప్పుడు 70 సంవత్సరాల వరకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. 60 దాటిన వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఇంకొక 10 సంవత్సరాల పాటు వీరు సేవ చేసుకునే అవకాశం ఉందండి. మరొక విశేషం ఏంటంటే 45-70 సంవత్సరాల వరకు ఈ మధ్య వయసులో ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా అవకాశం ఏంటంటే సీనియర్ సేవకని ఒక ప్రత్యేక కేటగిరీని తీసుకొచ్చారండి శ్రీవారి సేవకు సంబంధించి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీవారి సేవకు సంబంధించి మనకు పలు రకాల కేటగిరీలు ఉన్నాయి. అందులో మనకు శ్రీవారి సేవ. ఈ శ్రీవారి సేవ అన్నది మనకు ఈ శ్రీవారి సేవకులు అన్నదానాల్లోనూ, లడ్డూ కౌంటర్ల దగ్గర, అదేవిధంగా లైన్‌లో ఉన్నప్పుడు మజ్జిగ ఇవ్వడము, ప్రసాదాలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదండీ! వీళ్ళందరూ శ్రీవారి సేవకులండి. వయసు వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరన్నా సరే చక్కగా వెళ్ళి పాల్గొనవచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి కూడా. ఇప్పుడు ప్రత్యేకించి మగవాళ్ళకు మేల్ సేవకని ప్రత్యేకంగా కోటా అన్నది రిలీజ్ చేస్తున్నారనమాట. సో, మీరు గనక మగవారై ఉంటే, అంటే నా ఉద్దేశ్యం ఈ వీడియో అందరూ చూస్తూ ఉంటారు కదండీ! అందుకని ప్రత్యేకించి చెప్తున్నాననమాట. మగవాళ్ళకంటే అయితే గనక ప్రత్యేకించి ఏంటంటే మీరు చాలా త్వరగా బుక్ చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉందండి. సింగిల్‌గా బుక్ చేసుకోవాలంటే గనక మీకు మొబైల్‌లోనే కేవలం ఒక 5 నిమిషాల లోపులో మీకు చక్కగా బుక్ అయిపోతుందండి. ఆడవారు కూడా చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు సింగిల్‌గా బుక్ చేసుకునే వాళ్ళకు టీటీడీ వాళ్ళు స్పెషల్‌గా అవకాశం కల్పిస్తున్నారండి. చాలా త్వరగా బుక్ అయిపోతుందనమాట ఇది. వెబ్‌సైట్ వచ్చేసి మనకు ఇంతకుముందు శ్రీవారిసేవ.తిరుమల.org అనే పాత వెబ్‌సైట్ ఒకటి ఉండేది. దానిని మార్చేశారండి. అది మార్చేసి ఇప్పుడు కొత్త వెబ్‌సైట్ అంటే మనం రూ. 300 దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాం చూడండి. టీటీడీ దేవస్థానం అనే వెబ్‌సైట్‌లో. ఇప్పుడు అదే పేరుతో యాప్ కూడా ఉంది. మీరు అందులోనే ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. వేరే వెబ్‌సైట్‌లు వెతకాల్సిన పనేమీ లేదు. టీటీడీ వెబ్‌సైట్‌లోనే మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సేవకు సంబంధించి అంటే ఇప్పుడు 45-70 సంవత్సరాల వరకు అని చెప్పింది చూడండి. సీనియర్ సేవకని. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి అకామిడేషన్ ఎక్కడిస్తారు? వీళ్ళకి భోజనాలు ఎక్కడుంటాయి? టెంపుల్ డ్యూటీ ఉంటుందా? ఉండదా? అదేవిధంగా వీళ్ళకి దర్శనాలకు సంబంధించి ఏమన్నా సదుపాయాలు ఉన్నాయా? ఏంటన్నది మీకు వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతానికి నేను శ్రీవారి సేవకు సంబంధించి చెప్పడం జరిగింది కదండీ! శ్రీవారి సేవ ఒక కేటగిరీ. నెక్స్ట్ మనకు పరకామణి సేవ. పరకామణి సేవ అంటే స్వామివారి హుండీలో కానుకలు లెక్కించడం. ఇది మనకు ఇంతకు ముందైతే గనక 99% గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే అవకాశం ఉండేదండి. ఇప్పుడు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఏం చేశారంటే, ఇప్పుడు జనరల్ పరకామణి సేవ అని ఒకటి తీసుకొచ్చారు కొత్తగా. ఇందులో మీరు 10థ్ క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మగవారికి మాత్రమే అవకాశం ఉంటుందండి. 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు దీని ఏజ్ లిమిట్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళని చెప్పాను కదా! మీరు ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఫోటో తీసుకొని రెడీగా పెట్టుకోండి. అక్కడ మనకు ఒక నెంబర్ ఉంటుంది కదా! సీరియల్ నెంబరు. అది మీరు ఐడెంటిటీ నెంబర్ దగ్గర మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో, బుకింగ్ టైంలో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో, ప్రతి ఒక్కరికి బుకింగ్‌లో ఏంటంటే ఆధార్ కార్డ్‌లో మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నియర్ బై టీటీడీ టెంపుల్‌ని కొత్తగా ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. సో, మీకు దగ్గరలో ఉన్న టీటీడీ ఆలయం ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మాదైతే పిఠాపురం అనుకోండి. మాకు పిఠాపురంలో టీటీడీ ఆలయం ఉంది. సో, అది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ సపోజ్ మీకు అక్కడ మీకు టీటీడీకి సంబంధించిన టెంపుల్ లేదనుకోండి. మీ టౌన్‌లో లేదు. పక్క టౌన్‌లో చూడండి. అక్కడ ఉందమ్మో అని. సో, ఏదైతే దగ్గరలో ఉంటుందో మీ జిల్లాలో అది సెలెక్ట్ చేసుకోండి సరిపోతుందండి. సో, మీ ఊర్లోనే ఉండవసరం లేదు. మీ మండలంలోనే ఉండవసరం లేదు. మీ జిల్లాలో దగ్గరలో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇదే చాలామంది అడుగుతున్న కామన్ డౌట్ అండి. అందుకే చెప్తూ ఉన్నాను. సో, పరకామణి సేవ గురించి నేను చెప్పడం జరిగింది కదా! సో, ఎంప్లాయీది ఐడీ అని ఉంటుంది. అదేవిధంగా జనరల్ అని. ఈ 2 కేటగిరీలు అయిపోయిన తర్వాత ముఖ్యమైనది చాలా అద్భుతంగా జరిగేది
ఆడవారి కోసం ప్రత్యేకంగా ఈ సేవ ఉన్నదండి, నవనీత సేవ. ఈ నవనీత సేవ గోశాలలో జరుగుతుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలనమాట. ఈ ఏజ్‌లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు యంత్రాలు అటేం కనిపెట్టకముందు చక్కగా ఏ విధంగా అయితే ఆహ్, మజ్జిగ చిలికి వెన్న చేసి స్వామివారికి నైవేద్యం పెట్టారో, అదే విధంగా స్వామివారికి నైవేద్యం పెట్టాలనే సంకల్పంతో ఏం చేశారంటే నవనీత సేవ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. అక్కడ గోశాలలో జరుగుతుందండి. ఇంతకు ముందు రోజుల్లో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా మీరు చక్కగా చేయవలసి ఉంటుంది. ఇంకా చక్కగా మజ్జిగ చిలుకుతూ ఆనందంగా పాటలు పాడుకుంటూ ఒకరయిన తర్వాత ఒకరు, ఒకరయిన తర్వాత ఒకరు చక్కగా పోటీలు పడి, చక్కగా మీరు డాన్సులు కట్టుకుంటూ, స్వామివారి పాటలు పెట్టుకుంటూ, భజనలు చేసుకుంటూ చాలా జరుగుతుంది. నవనీత సేవ వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళందరూ బుక్ చేసుకొని ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి చాలా తక్కువ ఉంటాయి. శ్రీవారి సేవకులాగా ఎక్కువ ఉండదండి. చాలా లిమిటెడ్‌గా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. మాక్సిమం అందరూ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నవనీత సేవ వాళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుందండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శ్రీవారి సేవకులకు సంబంధించి టెంపుల్ డ్యూటీ అంటే స్వామివారి ఆలయం లోపల సేవ చేస్తుంటారు చూడండి. మిగిలినోళ్ళందరికీ తెలుసు. ఈ శ్రీవారి సేవకులంటే మిగిలినోళ్ళందరికీ ఎంత కోపమో. వాళ్ళు తోసేస్తుంటారండి అందరిని. ముందు ఆ సేవకుల్ని కొంచెం కంట్రోల్‌లో పెట్టండి అని చాలామంది కామెంట్ పెడుతుంటారు కదా! సో, అలా మీరు తోసేయడానికి టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుంది కదా! చక్కగా స్వామివారిని మీరు టెంపుల్‌లో డ్యూటీ చేసినంత సేపు చూసి తరించొచ్చనమాట ఇంకా. ఇంకా లోపల పడితే మీ అదృష్టం. ఆహ్, అదే టెంపుల్ డ్యూటీలో మనం ఆ టెంపుల్ లోపల ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పాపం వాళ్ళు పోలీసు వాళ్ళు మన పరిస్థితి అర్థం చేసుకొని ఇప్పుడు భక్తులొచ్చే టయానికి ఇంకొక బ్యాచ్ వచ్చే టయానికి కొద్దిగా గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో వెళ్లి చక్కగా దర్శనం చేసుకొని రండమ్మా ఒకసారి అని చెప్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఆ టైంలో మనతో ఉంటారు. చాలా బావుంటుంది. వెళ్ళిన వాళ్ళందరూ చక్కగా దర్శనాలు చేసుకోవచ్చనమాట. ఇందులో మనకు పరకామణి సేవ వాళ్ళకి ఈ అవకాశం లేదండి. మిగిలిన వాళ్ళు వీళ్ళందరికీ ఉంది కానీ, మరొకటి ఈ శ్రీవారి సేవకుల్లో సీనియర్ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వలేదండి. మీకు ఓన్లీ ఆ డ్యూటీ ఒకటే ఇచ్చారు. సో, ఇప్పుడు నేను 3 రకాలవి చెప్పేసానండి మాటల్లో పెట్టి. శ్రీవారి సేవ గురించి చెప్పాను మీకు నేను. అదేవిధంగా పరకామణి సేవ గురించి చెప్పాను. అందులో 2 రకాల కేటగిరీలని చెప్పాను. నవనీత సేవ చెప్పాను. ఇక సీనియర్ సేవక్ ఇందులో 45 ఇయర్స్ నుంచి 70 వరకు అవకాశం ఇచ్చారని చెప్పాను కదండీ! ఇప్పుడు వీళ్ళ డ్యూటీ ఏముంటుందంటే గనక, వీళ్ళు శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా డ్యూటీ చేస్తున్నారో అనేది అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళ మీద రిపోర్ట్ రాయవలసి ఉంటుందనమాట. సో, కాబట్టి మినిమమ్ 10థ్ క్లాస్ అనేది ఉండాలండి. సో, కనీసం మీకు రాయడం అనేది వచ్చి ఉండాలనమాట. వాళ్ళ పేర్లు నోట్ చేసుకోవడము, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారని మనకక్కడ ఒక షీట్ ఇస్తారు. అందులో మనకేంటంటే, వాళ్ళ పేర్లు, వాళ్ళు యావరేజా, గుడ్డా, ఎక్సలెంటా అన్నది ఇస్తారు. సో, ఇవన్నీ మీరు ఫిల్ చేసి టీటీడీ వాళ్ళకి అప్పచెప్పాలి. దీనివల్ల ఏం జరగబోతుంది అంటే గనక, మనకందుతున్న సమాచారం ప్రకారం ఎవరికైతే ఎక్సలెంట్ అని ఏ టీమ్‌కైతే ఉంటాయిందో, ఎక్సలెంట్ అని మొత్తం అందరికీ ఎక్సలెంట్, ఎక్సలెంట్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారో, ఆ టీము వాళ్ళని ఈ పర్వదినాల్లో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి ఇలాంటి టైంలో వీళ్ళని ప్రత్యేకించి పిలిపించుకుంటారనమాట అండి. వాళ్ళు ఆ టైంలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్‌గా టీటీడీ వాళ్ళే వాళ్ళకి కాల్ చేసి బ్రహ్మోత్సవాలకు రండి అని చెప్పేసి పిలుస్తారనమాట. అసలు నిజానికి ఎంత బావుంటుందండి. మీ టీమ్ నిజంగా సెలెక్ట్ అయ్యి, ఆ విధంగా మీకు అఫీషియల్‌గా వాళ్ళే టీటీడీ వాళ్ళకి కాల్ చేస్తే మంచి గుర్తింపు కదా! సో, చక్కగా శ్రీవారి సేవకు వెళ్ళిన వాళ్ళు చక్కగా చేసుకోండి. ఈ వీడియో ద్వారా టీటీడీ వాళ్ళకి నా సలహా ఏంటంటే, 90 రోజులని గ్యాప్ తీసేసి, మీరు 1 సంవత్సరమో, 2 సంవత్సరాలో పెడితే, అందరికీ సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది. పైగా 2 సంవత్సరాలు పెట్టేశారనుకోండి, అయ్యబాబోయ్! ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ 2 సంవత్సరాల దాకా మనకి అవకాశం ఉండదని చెప్పి, ఆ వారం రోజులు భక్తి శ్రద్ధలతో చాలా బాగా చేస్తారండి. ముందు వీళ్ళు మన రూ. 300 దర్శనం టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకునే టైంలో జస్ట్ పేరు, ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి మనం ఓకే చేసుకుంటున్నాం చూడండి. ఆ విధంగా చేసేసి వీళ్ళ గ్రూప్ సెలెక్ట్ అయ్యారనుకోండి వీళ్ళు, అప్పుడు ఎడిట్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి వాళ్ళ ఫోటోలు ఇవన్నీ పెట్టుకుంటారు. అప్పుడు టైం సరిపోతుంది. లేదంటే గనక ఓన్లీ నెట్ సెంటర్ వాళ్ళే ఈ గ్రూప్‌కి సంబంధించి బుక్ చేయగలుగుతారు తప్ప, మొబైల్‌లో అయితే గనక ఎవ్వరు కూడా ఏ గ్రూపు బుక్ చేసుకోలేరండి. మనం అందరం కూడా వాళ్ళకి ఈజీగా తీసుకురావడానికి చూస్తున్నాము. ఇంకా కష్టపెట్టేస్తున్నాము. ఒకసారి టీటీడీ వాళ్ళు ఆలోచించి ఫిల్ చేసేది ఏదైతే ఉందో అవి మాక్సిమం తగ్గించేస్తే గనక వీళ్ళందరికీ ఉపయోగపడుతుందండి. మాక్సిమం నేనన్నట్టుగా సంవత్సరం గాని, 2 సంవత్సరాలు గాని పెట్టేస్తే చాలా ఉత్తమం. మొత్తం అందరికి సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇక సీనియర్ సేవకు సంబంధించి
నేను చెప్తున్నాను కదండి, ఆ సీనియర్ సేవకు సంబంధించి ఏంటంటే ఈ విధంగా వాళ్ళు రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. మీరు టీటీ వాళ్ళు సబ్మిట్ చేయాలి. మీకు పాపం టెంపుల్ డ్యూటీ అనేది ఇవ్వలేదండి మీకు. లాస్ట్ రోజు దర్శనం ఇస్తారు. మీకు ఏంటంటే స్పెషల్గా శుభదం నుంచి మీకు దర్శనం ఇవ్వబోతున్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి 10 రోజులు ఉంది, 10 రోజులు తీసేస్తున్నారు. మినిమం 15 రోజులు, నెల, 3 నెలలు. సో 3 నెలలు అనేది చేయగలుగుతారా లేదనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వెళ్ళి ఆల్రెడీ ఒక 20 మంది సెలెక్ట్ చేసుకున్నారంట మేము చేస్తామని. సో అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చి 3 నెలల్లో చేసేయగలిగితే ఇంకా 3 నెలలని ఆప్షన్ ఉంటే చేస్తారు. లేదంటే కనుక ఈ 15 రోజులు కానీ, నెల రోజులు కానీ ఇది అవకాశం ఇస్తారనమాట అండి. చాలా ఎక్కువే చెప్పాననుకుంటున్నాను మీ అందరికీ. సో ఇక బుకింగ్ విధానం ఒకటి చెప్పలేదు కదా! ఈ బుకింగ్ విధానంలో టీటీడీ వెబ్‌సైట్‌లోనే చేసుకోవాలి. అందులో మీకు శ్రీవారి సేవ అని ఉంటుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేసుకుంటారు. డౌన్‌లో కిందకొచ్చిన తర్వాత ఏముంటుందంటే యాక్సెప్ట్ అని ఉంటుందనమాట. కండిషన్స్ అన్నీ ఓకే చేసుకుంటారు. ఇక్కడ జస్ట్ మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ ఆధార్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది. మీ ఫోటో అనేది ఇవ్వాలి. ఫోటో అనేది 1 ఎంబీ లోపు ఉండాలి. మీరు పాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టుకోకండి. డైరెక్ట్‌గా మొబైల్‌లో ఫోటో తీసుకోండి. సైజ్ తగ్గించుకోవడానికి ఈజీ చిట్కా ఏంటంటే మీ ఫోటోని వేరే మీ మొబైల్‌కి ఉంటుంది కదా! తెలిసిన వాళ్ళకి పంపించండి వాట్సాప్‌లో. తిరిగి వాళ్ళని పంపించమని చెప్పండి. సో అది 1 ఎంబీ లోపు వచ్చేస్తుంది ఈజీగా. సో ఆ ఫోటో అనేది మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకోవడం, ఓకే కొడితే అయిపోతుందండి. ఇందులో పేమెంట్ అనేది ఉండదు కాబట్టి చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అవుతుంది. ప్రతి నెల రిలీజ్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఏంటన్నది మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మీరందరూ టచ్‌లో ఉండండి. సో అకామిడేషన్ గురించి ఏమీ ఇబ్బంది పడకండి. అకామిడేషన్ మనకు శ్రీవారి సేవలు చక్కగా ఉంటుంది. ఆడవాళ్ళకి విడిగా, మగవాళ్ళకి విడిగా సేవా సదన్ 1, సేవా సదన్ 2 అనే బిల్డింగ్స్ ఉన్నాయి. మీకు ఎవరి బెడ్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి లాకర్ వాళ్ళకు ఉంటుంది. మీరు చక్కగా బట్టలు ఉతుక్కోవడానికి పైన టెర్రస్ పైన అన్ని ఏర్పాట్లు చేశారు. మీరు చక్కగా బట్టలు ఉతుక్కోవచ్చు ఏ రోజుకి ఆ రోజు, ఇబ్బంది ఉండదు. భోజనాలు వచ్చేసి మనకు వెంగమాంబ అన్నదాన సత్రంలో మీరు భోజనం చేయవలసి ఉంటుందండి. ఓం నమో వెంకటేశాయ.